This video is for educational and informational purposes only. Please do your own research before applying. రైల్వేలో కొత్తగా ఫుడ్ చెకింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలక్షన్ అయితే చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 30,000 జీతంతో పాటు అడిషనల్గా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 28,700కి పైగా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. 10th క్లాస్ పాస్ అయితే చాలు, సొంత ఊర్లోనే పోస్టింగ్ ఉంటుంది, ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్ అయితే చేస్తారు. దీనికి సంబంధించి నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను, డీటెయిల్గా ఒకసారి ఈ వీడియో కూడా చూసేయండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఐఆర్సిటిసి రైల్వే వాళ్ళైతే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.irctc.comకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఐఆర్సిటిసి వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి, శాలరీస్ డీటెయిల్గా, శాలరీతో పాటు ఏమేమి అలవెన్సెస్ ఉంటాయి, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్, పోస్టింగ్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి 21 జనవరి 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 27 ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ తోటి 32 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ తోటి 30 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ తోటి 37 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఈ సర్వీస్ దీనితో కలిపి ఇంకా 3 years అడిషనల్గా రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. తర్వాత మీకు శాలరీ ఇంకా బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే మీకు ఈజీగా మంత్లీ 30,000 శాలరీతో పాటు మీకు పర్ డే అలవెన్సెస్ కూడా ఉంటాయి. 350 రూపీస్ పర్ డే అలవెన్సెస్ ఉంటాయి. అంటే మీరు చేసిన ఎన్ని హవర్స్ చేస్తారో దాన్ని బట్టి మీకు అలవెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అండ్ మీకు లాడ్జింగ్ ఛార్జెస్ నైట్ స్టే ఉంటే కనుక 240 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు. ఇలా మీకు మంత్లీ 30,000 శాలరీతో పాటు అడిషనల్గా చాలా అలవెన్సెస్, చాలా బెనిఫిట్స్ కూడా ఈ ఐఆర్సిటిసి వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మాత్రం చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో వాళ్ళు 4 types ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మీకు ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబుల్ ఉంటారు. చూడండి, మీరు ఫుల్ టైం బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఏ సెంట్రల్ ఆర్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు బీబీఏ కానీ ఎంబీఏ ఇన్ కులినరీ ఆర్ట్స్ ఫ్రమ్ ఈ కులినరీ ఇన్స్టిట్యూట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద పనిచేస్తుందిగా, దీనిలో బీబీఏ ఎంబీఏ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏదో ఒక అఫిలియేట్కి సంబంధించి ఉంటుంది కదా, దానిలో మీరు బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ సైన్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు ఎంబీఏ ఇన్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ చేసినా కూడా మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఇక్కడ ఇచ్చిన 4 క్వాలిఫికేషన్స్లో మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాగే మీకే క్వాలిఫికేషన్ ఉందో కూడా కింద కామెంట్స్లో తెలిపారంటే మీ క్వాలిఫికేషన్కి రిలేటెడ్ ఎలాంటి రైల్వే జాబ్స్ కానీ ఎలాంటి జాబ్స్ వచ్చినా అప్డేట్ చేస్తాను. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. కింద కామెంట్స్లో మీ క్వాలిఫికేషన్ కూడా కామెంట్ అయితే చేయండి.
సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఏమీ ఉండదు. కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏందంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేసి, అలాగే కొన్ని అటెస్టెడ్ అంటే మీ సర్టిఫికేట్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్ సంబంధించి కేటగిరీ ఇవన్నీ, అవి కూడా అటాచ్ చేసేసి తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీ కానీ ఏమీ ఉండదు. సో మీకు అక్కడికి వెళ్ళాక షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఇంటర్వ్యూస్ డేట్స్ కూడా ఇచ్చారు, వెన్యూస్ కూడా ఇచ్చారు. మీకు వెన్యూస్ అయితే వేరే లొకేషన్స్లోనే ఉన్నాయి, చూసుకోండి. మీకు భూపాల్లో ఉంటుంది. భూపాల్లో వచ్చేసి 17th February 2026 రోజు 10:30 AM నుంచి 5:30 PM వరకు కండక్ట్ చేస్తారు. తర్వాత ముంబైలో వచ్చేసి మీకు 24th February 2026 రోజు సేమ్ 10:30 AM నుంచి 5:30 PM. తర్వాత గోవాలో మీకు 27th February 2026 రోజు 10:30 AM నుంచి 5:30 PM. తర్వాత మీకు అహ్మదాబాద్లో ఉంటుంది 5th March 2026 రోజు 10:30 AM నుంచి 5:30 PM. ఈ లొకేషన్స్లో మీకు ఆ డేట్స్ రోజు మాత్రమే కండక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీకు లొకేషన్స్ మేబీ దూరం ఉండొచ్చు, ముంబై ఇవన్నీ ఏది దగ్గర అనుకుంటే మీరు ఆ లొకేషన్కి వెళ్ళొచ్చు, వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. సో మీకు అప్లికేషన్ ఫీ అయితే లేదు, కానీ కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అది కూడా, అంటే మీరు సెలెక్ట్ అయ్యాక సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి తీసుకుంటారు. అది కూడా ఎందుకంటే మీరు జాబ్ జాయిన్ అయ్యాక మీరు జాబ్ విడిచిపెట్టకూడదు అని చెప్పి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ మొత్తం చేశాక సెలెక్ట్ అయ్యాక మీరు తర్వాత నేను జాబ్ జాయిన్ కానని అంటే వాళ్ళకి లాసే కదా, మీ ప్లేస్లో ఇంకొకరన్నా తీసుకుంటున్నాయి. దానికోసం సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే చేసుకుంటారు. ఇంకా మీకు దానికి మించి అప్లికేషన్ ఫీ కానీ ఏమీ లేవు. అండ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నందుకు కూడా మీకు టీఏ కానీ డిఏ కానీ ఏమీ కూడా ఇవ్వరు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ ఏమీ ఉండదు. వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే కింద 2 పేపర్స్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మీరు ఏం చేయండి అంటే మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేసి దానికి కొన్ని సర్టిఫికేట్స్ లైక్ మీ జిరాక్స్ మాత్రమే అన్నీ అటాచ్ చేయాలి. ఏవి మన క్వాలిఫికేషన్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పిన డేట్స్ రోజు అప్లికేషన్ ఫామ్ అవన్నీ తీసుకొని ఇంకా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవన్నీ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది, చూడండి. మీ నేమ్ ఇక్కడ రాసేసి ఇక్కడ సైడ్ మీ ఫోటో అతికించేసి మీ స్పౌస్ నేమ్ కానీ మీ ఫాదర్స్ నేమ్ కానీ రాయాలి. మీది ఏ కేటగిరీ అవన్నీ ప్రాపర్గా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి మీ నేమ్ అవన్నీ ఇచ్చేసి ఏ ప్లేస్ నుంచి ఏ డేట్ రోజు మీ సిగ్నేచర్ చేసేసి మొత్తం ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్పిన అన్ని తీసుకొని వెళ్తే మీకు వాళ్ళు ఏ డేట్ రోజు అంటే మీకు ఏ లొకేషన్కి దగ్గర ఉంది ఆ లొకేషన్కి ఏ డేట్ రోజు ఉంటే ఆ డేట్ రోజు మీరు అప్లికేషన్ ఫామ్ ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని పోతే వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను లొకేషన్స్. భూపాల్ మధ్యప్రదేశ్లోనేమో వాళ్ళు ఇక్కడ క్లియర్గా ప్రతి దానికి సంబంధించి క్లియర్ అడ్రస్ కూడా ఇచ్చారు, డీటెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. చూడండి, మీరు ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దానిలో కూడా మీకు క్లియర్గా ఉంటుంది, అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. సో భూపాల్లోనేమో 17th February రోజు, ముంబైలోనేమో 24th February రోజు, గోవాలోనేమో 27th February రోజు, అహ్మదాబాద్లోనేమో 5th March రోజు. ప్రతిరోజు మీకు ఈ డేట్స్లో ప్రతిరోజు 10:30 AM నుంచి 5:30 PM వరకు కండక్ట్ చేస్తారు. సో మీకు ఏం దగ్గర అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కలిసి అక్కడికి వెళ్ళారంటే మీకు ఇనీషియల్గా పోస్టింగ్ కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉండొచ్చు, భూపాల్ మధ్య ఇక్కడ కూడా ఉండొచ్చు. కానీ మన ఓన్ స్టేట్స్లో కూడా ఈ రైల్వే సంస్థలు ఉన్నాయి కాబట్టి మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. కాబట్టి మాకు పర్లేదు ఇనీషియల్గా ఎక్కడైనా సరే అనుకునే వాళ్ళు ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఐఆర్సిటీసీ వాళ్ళైతే మానిటర్స్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ఇనీషియల్గా మీకు 2 years కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది, దాని తర్వాత 1 year పాటు ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్తున్నారు. సో మ్యాక్సిమం ఇలాంటివి తీసివేయడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉండదు. కాబట్టి ప్రజెంట్ క్వాలిఫికేషన్ ఉంది, ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.